గ్రాండ్ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనము అమ్మమ్మ గారి చేతి వంట వెలగపండుతో పచ్చడి చేసుకున్నాం. పండు ఏమో మనము వెలగపండుతో స్వీట్ చేసుకున్నాం. ఇప్పుడు కచ్చి వెలగపండుతో మనం పచ్చడి చేసుకున్నాం. ఆ పచ్చడి ఎలా చేసుకున్నామంటే దీన్ని పగలగొట్టి ఈ లోపలిది తీసి గుజ్జు తీసి దీంట్లోకి ఇలా తాలింపు నూనె పోసి ఎండుమిర్చి ఎల్లిపాయ మరి కరివేపాకు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకొని ఇలా తాలింపు పెట్టుకున్నాం. తర్వాత ఈ పచ్చిమిర్చిని ఇలా వేయించుకున్నాం. ఈ పచ్చిమిర్చి వేయించుకొని ఇందులో వచ్చిన గుజ్జుతో కలిపి గ్రైండింగ్ చేసుకొని తాలింపు కలుపుతాం ఉప్పేసి. అప్పుడు మనకు వెలగపండు లేదా బయట షాప్లో అది మార్కెట్లో అమ్ముతారు, లేదా అడవిలో ఎక్కువ దొరికితే అక్కడ నుంచి తెచ్చి అమ్ముతారు. ఇది కచ్చికాయలు, పండు అయితే స్వీట్కి. ఇప్పుడు కచ్చికాయలతో మనం పచ్చడి చేసుకుంటాం. ఈ వెలగపండు లోపలిది తీసి గుజ్జేసుకొని అందులో పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసుకొని అలాగే వెల్లిపాయ వేసుకొని తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం గ్రైండింగ్ చేసుకున్నాం. వెలగపండు పచ్చిమిర్చి ఉప్పేసి ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసుకుందాం. తాలింపులో వేసుకొని ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండింగ్ చేసుకున్నాం పచ్చిమిర్చి వెలగపండు ఉప్పు వేసుకొని ఇందులో మనం కొద్దిగా ఒక నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాం. పుల్లగా ఉంటే బాగుంటుందని ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాం. ఇలా ఒక నిమ్మకాయ పిండుకొని ఇప్పుడు తాలింపులో మనం ఎండుమిర్చి ఎల్లిపాయ ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని ఇలా తాలింపు వేసుకొని వెలగపండు పచ్చిమిర్చి రుబ్బుకొని ఇలా మనం ఇదంతా కలుపుకుంటే మనకు పచ్చడి రెడీ. మీకు నచ్చితే వెలగపండు పచ్చడి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. నచ్చితే మనకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.